యముడి మరణం. చందమామ కథ. ఆదికాలంలో దేవతల సంతానమైన మానవులు భూమి యొక్క ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉంటూ దేవతలతో సన్నిహితంగా జీవించేవారు. ఆ ప్రాంతాన ఎప్పుడూ సూర్యుడు ప్రకాశించేవాడు కాబట్టి అక్కడ కాలమానం ఉండేది కాదు. అక్కడి మానవుల్లో ఆది దంపతులు యముడు, అతని భార్య యమి. యముడు సూర్యుడి కొడుకే. కొంతకాలం గడిచాక యముడు చనిపోయాడు. మానవుల్లో అదే తొలిచావు కావటం చేత మిగిలిన మానవులు దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. అప్పుడు దేవతలు వచ్చి అమృతం తాగిన మానవులందరూ కొంతకాలానికి యముడులాగే అయిపోతారని, అది మానవులకు మరణదశ అని, మరణం పొందిన అనంతరం మానవ శరీరాలను పంచభూతాల్లో చేర్చవలసి ఉంటుందని తెలిపారు. మానవుల్లో మొట్టమొదటిగా చనిపోయిన వారు యముడే కాబట్టి బ్రహ్మ, ఇంద్రుడు మొదలుగా గల దేవతలు అతనికి గౌరవం చేయదలిచి పితృలోకాధిపతిగా చేశారు. ఈ లోపల భూమి మీద యమి తన భర్త కోసం అదే పనిగా ఏడవసాగింది. ఆ ప్రాంతంలో కాలమానం లేకపోవడం చేత, యముడు పోయాక జరిగిన సంఘటనలేమీ ఆమెకు తెలియకపోవడం చేతను యమి తన భర్త మరణాన్ని ఏమాత్రమూ మర్చిపోలేకపోయింది. మానవులకు మరణం తప్పదని, చచ్చిపోయిన వారు తిరిగి బతకరని దేవతలు చెప్పనే చెప్పారు కదా. యముడు పోయాక ఇంకెందరో మానవులు పోయారు. అందుచేత నువ్వు ఇక యముణ్ణి మర్చిపో అని తోటి మానవులు యమికి చెప్పి చూశారు. కానీ యమి వారితో, ఎలా మర్చిపోను, ఇప్పుడే కదా యముడు పోయాడు అని మరింత దుఃఖించసాగింది. యమిలాగే తమ వాళ్ళను పోగొట్టుకున్న ఇతర మానవులు కూడా తమ దీర్ఘ దుఃఖాన్ని విడిచిపెట్టలేకుండా ఉన్నారు. మానవులకు కాలమానం ఏర్పాటు చేస్తేనే కానీ వాళ్ళు తమ దుఃఖం నుంచి విముక్తి పొందలేరని తెలిసి దేవతలు సూర్యుని ప్రార్థించి అవతలికి పంపేశారు. వెంటనే రాత్రి వచ్చి లోకాన్ని ఆవరించింది. ఆ రాత్రి రాకతో మానవులు నిద్రపోయారు. వారి దుఃఖం ఆ నిద్రలో దూరమైపోయింది. అయితే రాత్రి ఎంత ఉండాలన్నది నిర్ణయం కాలేదు. ఆ దీర్ఘరాత్రిలో రాక్షసులు విజృంభించి గోవులను, ధాన్యాన్ని కొల్లగొట్టసాగారు. అందుచేత దేవతలు రాత్రి పగలు కాలనిర్ణయం చేసి సూర్యుని పిలుచుకురావడానికి ఉషాదేవిని పంపారు. ఉషాదేవి ఆమె వెనుక సూర్యుడు రాగానే దీర్ఘరాత్రి అంతమైంది. అది మొదలు పగలు రాత్రి ఒకదాని వెనుకగా ఒకటి వస్తూ కాలమానం ఏర్పాటయింది. అప్పటికి రాత్రివేళ రాక్షసులు విజృంభించి ఘోరాలు చేస్తూ అడ్డం వచ్చిన వారిని హతమార్చసాగారు. అప్పుడు మానవులు ఇంద్రుని ప్రార్థించగా రాత్రివేళ వారికి సాయంగా ఉండడానికి అగ్నిహోత్రుని ఏర్పాటు చేశాడు. కాలమానం ఏర్పాటయ్యాక యమి తన భర్త కోసం ఏడవటం మానేసింది. కానీ ఆమె తన భర్తను మర్చిపోలేదు. అందుచేత యముడు ఏడాదికి ఒకసారి దీపావళి అమావాస్య తరువాత వచ్చే విధినాడు తన భార్య వద్దకు వచ్చి ఆమె ఆతిథ్యం స్వీకరిస్తూ వచ్చాడు. ఆ రోజే మనకు యమద్వితీయ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.